నమస్తే వెల్కమ్ టు వీక్లీ న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు సూర్యాపేట జిల్లాలో ఉమామహేశ్వర స్వామి సన్నిధిలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ఉప్పల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం టీఆర్ఎస్ కల్లబొల్లి మాటలు నమ్మి ఓటు వేయవద్దన్న ఎంపీ రేవంత్ రెడ్డి జనగామ జిల్లా గణపురంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పల్లా రాజేశ్వర రెడ్డిని గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే రాజయ్య నారాయణపేట జిల్లా కోస్గిలో ఘనంగా ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు అమ్మవారిని దర్శించుకునే ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నల్గొండ జిల్లా త్రిపురారంలో బీజేపీ నాయకులు సమావేశం ఎమ్మెల్సీ ఎన్నికలు సాగర్ ఉప ఎన్నికపై చర్చ ఇక డీటెయిల్ చూస్తే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సైనిక్ పురి కాలనీలో గల శివాలయంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో సైనిక్ పురి కాలనీలో పార్కు తవ్వకాల్లో బయటపడ్డ ఉమామహేశ్వర స్వామి వారికి పూజలు చేశారు అనంతరం శివస్వాములకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో అన్నప్రసాదాలు వడ్డించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు हर हर महादेव हर महादेव हर हर महादेव हर महादेव हर हर महादेव हर हर महादेव ఏడు సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ జిల్లా ఉప్పల్లోని కేకేఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పట్టభద్రుల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు టీఆర్ఎస్ పార్టీ చెబుతున్న కల్లబొల్లి మాటలు నమ్మి ఓటు వేయవద్దని పట్టభద్రులకు సూచించారు ప్రశ్నించే గొంతుక కోసం రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్నగర్ జిల్లాల నుండి చిన్నారెడ్డిని గెలిపించాలని పట్టభద్రులను కోరారు ఈ కార్యక్రమంలో ఉప్పల్ కార్పొరేటర్ రజితా పరమేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఎక్కడో వంగరల సర్పంచ్ ఉన్న పివి నరసింహారావు ఎమ్మెల్యే చేసి రాష్ట్ర మంత్రి చేసి ముఖ్యమంత్రి చేసి ఎంపీ చేసి కేంద్ర మంత్రి చేసి ప్రధానమంత్రి చేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని శ్రీమతి సోనియా గాంధీ గారు చేస్తే నీ తండ్రిని గ్రామం నుంచి ఎవరెస్ట్ శిఖరం అంతా ఉన్నతంగా వారి గొప్పతనాన్ని వారి కీర్తిని ప్రపంచానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలుగెత్తి చాటితే ఇవాళ శత్రు పక్క చేరి ఎమ్మెల్సీకి పోటీ చేయడం న్యాయం అని చెప్పి శ్రీమతి వాణిదేవి గారిని నేను అడుగుతున్నా ఇవాళ ఒక పదవి కోసం ఒక చిన్న పదవి కోసం ప్రధానమంత్రితో పోలిస్తే శాసన మండలి పదవి అనేది పెద్దది కాదు మరి అలాంటి శాసన మండలి పదవి కోసం శత్రు పక్కన చేరి నీ తండ్రి ఆఖరి శ్వాస వరకు మోసిన జెండాకు వ్యతిరేకంగా ఎన్నికలలో పోటీ చేయడం న్యాయమా అని చెప్పి
నేను వాణిదేవి గారిని అడుగుతున్నా. కాబట్టి ఈరోజు మనమందరం పీవీని గౌరవిద్దాం, చిన్నన్నను గెలిపిద్దాం. పీవీ గారి ఆత్మ శాంతించాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఆయన బతుకున్నంత కాలం కాంగ్రెస్ పార్టీ బాగుండాలి, కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకున్నాడు. ఆయన సత్య స్వర్గంలో ఉన్నా కూడా ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీని జిల్లాలో చిన్నారెడ్డిని ఆశీర్వదిస్తుడు తప్ప ఈ కేడీ అయిన కేసీఆర్ ఆయన ఏ పరిస్థితుల్లో కూడా క్షమించడన్న సంగతి ఇక్కడున్న యువకులకు అందరికీ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి కావడానికి కేసీఆర్ గారు ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, నరేంద్ర మోడీ గారు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు. ఈయన ఇంటికో ఉద్యోగం కాదు కదా, ఊరికో ఉద్యోగం ఈయనలే, సంవత్సరానికి 2 కోట్లు కాదు కదా, మన రాష్ట్రానికి 2 ఉద్యోగాలు కూడా ఈరోజు మోడీ గారు ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి ఇన్ని రకాలుగా మోసం చేసిన ఇటు మోడీ అటు కేడీ ఇద్దరు కలిసి మళ్ళీ వాళ్ళ అభ్యర్థులను గెలిపించమని. ఇక జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలోని గౌడ సంఘం భవనంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లంపల్లి నాగేందర్ అధ్యక్షతన పట్టభద్రుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇన్ఛార్జీలు సమ్మారావు, రణధీర్, జిల్లా ఎంపీపీ ఫోరం అధ్యక్షులు చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుడి వంశధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సంపత్, దిశా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు మన కోసం ఉన్నారు కాబట్టి తర్వాత మన నియోజకవర్గం ముద్దుబిడ్డ ఇలా 3 ఖమ్మం, వరంగల్, నల్గొండ నుంచి పోటీ చేసినా కూడా మన నియోజకవర్గం మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి తప్పకుండా వారిని మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపారని మీ అందరికీ కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓటర్లు చాలా అంటే చదువుకున్న వాళ్ళు, మేధావులు, ఒక్కసారి ఒక క్షణం వాళ్ళు ఆలోచించి ఎటువైపు మన అడుగు పడితే మనకు న్యాయం జరుగుతుంది అనేది మనస్ఫూర్తిగా ఆలోచించి ఓటు వేసే విధంగా మనం వాళ్ళని మోటివేట్ చేయాలని, తప్పకుండా రేపటి నుంచి మేము బూత్ లో ఓట్లు పడేంత వరకు ప్రతి క్షణం కష్టపడతామని మాటిస్తూ, మన ఎమ్మెల్సీ అత్యధిక మేరతో ఎందుకు గెలవాలంటే వేరే పార్టీలకేమో ఇది ఆటలు చిల్లర రాజకీయాలు లెక్కైతే కానీ మన పార్టీకి మాత్రం అస్తిత్వం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మన అభ్యర్థి గెలవాలి. ఇంటింటికి తిరిగి 5 ఓట్లకో 10 ఓట్లకో 15 ఓట్లకో ఒకరు పంచుకొని ఈ 10 ఓట్లు నా జిమ్మదారు, ఈ 5 ఓట్లు నా జిమ్మదారు అని మీరు బాధ్యత తీసుకొని పెద్ద మెజార్టీతోటి పల్లా రాజేశ్వర రెడ్డి గారిని గెలిపించి మన ప్రతినిధిగా గాడికి పంపితే మనకు కూడా గౌరవం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక మొదటి ఓటు ఇక్కడ వేరే ఆలోచన అవసరం లేదు, ఒకే ఒక్క ఓటు వేయాలి, అది పల్లా రాజేశ్వర రెడ్డికి వేయాలని చెప్పి తెలియజేసుకుంటూ. ఒక్క నిమిషం నేను గ్రాడ్యుయేట్స్ అందరం చూస్తే ఒక్కసారి పక్క పోతే ఓకే ఇది తప్పేసిన ఓటు, ఇట్లా ఓటేస్తే కరెక్ట్, ఒట్టిగా గీత ఉండాలంతే. పార్టీ ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ కారు కూతలు కూస్తున్న బీజేపీ చెంప చెల్లుమని కొట్టే విధంగా రేపు పట్టభద్రులు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. పట్టభద్రుల మనోభావాలు తెలిసిన తర్వాత వారు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, టీఆర్ఎస్ పార్టీ మీద, టీఆర్ఎస్ అభ్యర్థి మీద ఎనలేని విశ్వాసంతో, నమ్మకంతో ముందుకెళ్తా ఉన్నారు. పనితనం అనేది చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా 14 సంవత్సరాలు, అధికార పార్టీగా 7 సంవత్సరాలు తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాక అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. భారతదేశ నారాయణపేట జిల్లా కోడంగల్ నియోజకవర్గం కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని పోలేపల్లి ఎల్లమ్మ జాతరోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పోలేపల్లి జాతర సందర్భంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎల్లప్పుడూ అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని, అభివృద్ధిలో ముందుకు సాగాలని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్ శిరీష్ రాజేష్, జెడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి, ఎంపీపీ మధుకర్ రావు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇక నల్గొండ జిల్లా త్రిపురారంలో బీజేపీ బూత్ కమిటీ సమ్మేళనం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షులు కంకనాల శ్రీధర్ రెడ్డి, సాగర్ ఉప ఎన్నిక ఇన్ఛార్జ్ సంకినేని వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంపై చర్చించారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలుపు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఉప ఎన్నికల్లో సాగర్పై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కంకనాల నివేదితారెడ్డి, కాడారి అంజయ్య, ఇంద్రసేనారెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ చాలా స్మూత్గా గెలిచే అవకాశాలు కనపడతా ఉన్నాయి. 100% భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ మా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు గెలవబోతా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ అన్ని వర్గాల వారు వ్యతిరేకంగా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ ఇవ్వలేదన్న కారణంగా ఇవాళ వ్యతిరేకంగా ఉన్నారు. ప్రైవేట్ టీచర్లు కరోనా టైంలో మమ్మల్ని ఆదుకోలేదు అన్న కారణంగా వ్యతిరేకంగా ఉన్నారు. ఇవాళ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా మోసం చేసినామని చెప్పేసి ఇలా అందరూ కూడా నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు. అందరూ కూడా ఇలా వ్యతిరేకంగా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఇలా దమ్మున్న పార్టీ, ధైర్యం ఉన్న పార్టీకి ఇలా ఓటైపోతున్నారు. ఇవాళ ఏదున్న సమస్య ఉంది అంటే దాన్ని పట్టుకొని ప్రభుత్వాన్ని నిలదీసే దమ్మున్నటువంటి పార్టీ బీజేపీ. వీళ్ళందరూ కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీలో 100% బీజేపీ గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం. అట్లాగే నాగార్జునసాగర్ బై ఎలక్షన్లో కూడా ఇలా ప్రజలు మొత్తం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీని 30 సంవత్సరాలు చూశారు, ఇలా టీఆర్ఎస్ పార్టీని 7 సంవత్సరాలు చూశారు. అందరూ విసిగిపోయి ఉన్నారు. అన్ని వీళ్ళ మాటలు విని ఇలా యువత మొత్తం విసిగిపోయి ఉన్నారు. అందరూ కూడా ఇవాళ బీజేపీ వైపు చూస్తున్నారు. నాగార్జున కొండ పైన బీజేపీ జెండా ఎగిరవేయడం ఖాయమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కమిటీ సభ్యుల సమావేశానికి అధ్యక్షత వహించిన మండల పార్టీ అధ్యక్షుడు యాదగిరి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి గారికి, తెలంగాణ సమావేశం ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యత ఒకటి ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ నెల 14వ తారీఖు నాడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. కొద్ది రోజుల్లో నరసింహయ్య చనిపోవడం వల్ల శాసనసభ ఉప ఎన్నికలు కూడా వచ్చినాయి. మరి ఈ ఎన్నికల్లో మనం ఇద్దరు అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉంది. మరి ప్రేమేందర్ రెడ్డి గారి విషయానికి వచ్చినప్పుడు గత 4 5 లేదు సార్ 15 ఉంది. జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఇంకో పక్క నాగార్జునసాగర్ బై ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఈ 2 ఎలక్షన్ ఇక రాబోయే శాసన మండలి ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో రసవత్తరంగా కొనసాగుతుంది. నువ్వా నేనా అన్నట్టుగా అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీనియర్ అడ్వకేట్, మాజీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు రామచంద్రరావు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా మల్కాజ్గిరిలో న్యాయవాదులతో సమావేశమయ్యారు. 2014 రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలకపక్షం టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చేసింది శూన్యమని రామచంద్రరావు చెప్పారు. లాయర్ దంపతుల హత్య కేసీఆర్ పాలనకు పరాకాష్ట అని అన్నారు. ప్రతి ఒక్కరూ విజ్ఞతను పాటించి బీజేపీకి ఓటు వేయాలని, సుస్థిర పాలన బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. ఈ రోజు 100 కోట్లు బయటికి తీసినారంటే అడ్వకేట్లు మొన్న జరిగిన సెషన్లో 444 సిఆర్పీ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. 444 సిఆర్పీ కేసు షూరిటీ ఎందుకు తెచ్చారా బాబు అంటే, చీఫ్ జస్టిస్ గారు ఒకసారి ఈయన కలిశారంటే ఎవరిని, సీఎం గారిని. ముద్దాయిలందరూ కూడా పారిపోతున్నారు, వాళ్ళ షూరిటీలు పట్టుకుంటే మీరు లాభం లేదు, కేసులు పెండింగ్ ఉన్నాయి, మీరు షూరిటీ టైట్ చేస్తే కేసులు సరిగ్గా తీసుకోలేదు అని చెప్పినాడు ఈయన. అనగానే ఇందిరాగాంధీ నుంచి మనం ఇది అమెండ్మెంట్ చేయాలి. 444 లేని షూరిటీ పార్ట్ ఆఫ్ ద ఫోన్ అని ఉన్నది. పార్ట్ ఫోర్ఫిట్ చేసేది, ఫుల్ ఫోర్ఫిట్ చేసేది అటు ముద్ద అయితే లేడు కదా. ఏదైనా సరే మొత్తానికి అది కూడా మీకు పంపిస్తాను. మీరు లైబ్రరీలో పెట్టుకుంటే మంచిగా ఎప్పుడైనా మీరు చదువుకోవచ్చు. ఇవన్నీ నేను మాట్లాడాన్ని కూడా దాంట్లో రికార్డు ఉన్నది. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఎందుకంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో మాట్లాడే ప్రతి వర్డ్ టేక్ ది పర్మిషన్ టు హౌస్ కాబట్టి పబ్లిక్ చేశారు. అందుకే మిత్రులారా, న్యాయవాదికి ఒక వ్యక్తి ఉండాలి.
everyone will, advocates can fight for others, but advocates are not able to fight for themselves. ఈ రోజు అడ్వకేట్ కోసం ఫైట్ చేయడానికి అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే వామన్ రావు నాగమణి దంపతుల హత్య తర్వాత ఈరోజు ప్రొఫెషన్ చేయడం అనేది ఇట్ ఇస్ నాట్ సేఫ్టీ. ఈరోజు గవర్నమెంట్ మీద కేసు వేస్తే కానీ, గవర్నమెంట్ ఉన్న వ్యక్తుల మీద కేసు వేస్తే కానీ, బెదిరింపులతో సహా నడి రోడ్డు మీద పట్టపగలు చంపినటువంటి సంఘటన మనం ఖచ్చితంగా చూస్తున్నాం. ది వెరీ అన్ఫార్చునేట్ పార్ట్ ఇస్ దట్ ఆ లోవర్ కోర్టు ప్రాక్టీస్ చేసినందుకు అందరూ అడ్వకేట్ల సమస్యలు నాకు తెలిసి లాక్డౌన్ విషయంలో కూడా లాక్డౌన్ అప్పుడు తర్వాత ఆ లెటరు నేను మన భారత చైర్మన్కి ఇచ్చాను. భారత చైర్మన్ చీఫ్ జస్టిస్ పోయి సార్ ఈ విధంగా రాశాడు. గ్రేటర్ వరంగల్ కాశీబుగ్గ నగరంలోని శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పండుగను పురస్కరించుకొని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శివాలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కార్పొరేటర్లు భాస్కర్, బయ్యా స్వామి శివుని దర్శించుకొని పూజలు చేశారు. కాగా ఈ నెల 8వ తారీఖున శివపార్వతుల కళ్యాణ మహోత్సవం, 9న రుద్రాభిషేకం, అన్నపూర్ణాదేవి అభిషేకం, కుంకుమ పూజ, అన్నాభిషేకం చేసి శివపార్వతుల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అవుతున్నది. ఈ కార్యక్రమంలో మన శివరాత్రి సందర్భం ఇచ్చిన కార్యక్రమాలు 7వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు జరుగును. 7వ తారీఖు నాడు ప్రప్రథంగా కలశ ప్రతిష్టాపన మొదలై తెల్లారి 8వ తారీఖు కళ్యాణం, సోమవారం కళ్యాణం కూడా జరుగుతుంది. శివ కళ్యాణం కూడా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు జరుగుతున్నది. కరోనా ఒక దృష్టిలో పెట్టుకొని భక్తులకు కరోనాకు సంబంధించిన ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. సోషల్ డిస్టెన్సు, శానిటేషను, మాస్క్ తప్పనిసరిగా పాటించాలని కోరుతున్న భక్తులకు కూడా. అలాగే శివరాత్రి రోజు కూడా ఈసారి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అనుకుంటున్నాం మేము. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నవి. క్యూ లైన్లు కానీ, చల్లటి పందిళ్ళు కానీ ఇక్కడ భక్తులకు ఏర్పాటు చేయడానికి, మంచినీళ్ళ సౌకర్యం కూడా ఏర్పాటు జరుగుతుంది, వైద్య సౌకర్యం కూడా ఏర్పాటు జరుగుతుంది. కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని మా యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలని కోరుతున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగండ మండల కేంద్రంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. మార్చి 14న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సభావత్ రాములు నాయక్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజు, అనంతరెడ్డి, తుమ్మల నర్సయ్య, బోల్ల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అందులో 50,000 మాత్రమే నింపిండు. ఇంకా 1,50,000 ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు కూడా నింపలేని అసమర్థుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇంకా కొత్త ఉద్యోగాల కల్పన ఎప్పుడు చేస్తాడు, ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తాడు ముఖ్యమంత్రి అనేది చెప్తా ఉన్నాం. అక్కడ పక్క రాష్ట్రంలో 5 లక్షల ఉద్యోగాలు యువతకు ఒకే దఫా ఇచ్చింది. వాలంటీర్స్ ఏదో విధంగా ఇచ్చింది. నియోజకవర్గం ఒలిగొండ మండలిలో రాముల్ నాయక్ ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్త సమావేశంలో పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యంగా నియోజకవర్గంలో అన్ని మండలాలు కూడా కవర్ చేసి ఈరోజు ఆఖరి మండలం ఇక్కడ సమాయత్త సమావేశం జరిగింది. మరి ఇక్కడికి సంబంధించిన ఓటర్ లిస్ట్ బైఫర్కేషన్ చేసుకోవడం కానీ సంబంధించిన ఎలక్షన్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి ముఖ్యంగా ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు ఈ రాష్ట్రంలో దేశంలో కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ వివిధ ప్రజా వ్యతిరేక బిల్లులు తీసుకొస్తుంది. నోట్ల రద్దు కానీ, అట్లనే జిఎస్టీ కానీ, ఆ తర్వాత రైతు వ్యతిరేక బిల్లులు తీసుకొచ్చి సామాన్యుని నడ్డి విరగొట్టే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ. దానికి తోడుగా కేసీఆర్ ఇక్కడ పెడతాడు, ఢిల్లీలో దోస్తీ, ఇక్కడ గల్లీలో ఏమంటారు కుస్తీ అన్నట్టు కేసీఆర్ మోడీ వాళ్ళ పాలన ఉన్నది. ఇక్కడ కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. రైతు రుణమాఫీ చేయలే, పేదోనికి ఇల్లు కట్టేయలే, నిరుద్యోగ వృత్తి ఇయ్యలే, ఉద్యోగస్తులకు ఫిట్మెంట్ ఇయ్యలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. మరి వివిధ కార్యక్రమాల్లో మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క అంశం కూడా ఈరోజు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయలే.
దానికి తోడుగా ఈరోజు మోడీకి వంతపాడుతూ రైతు వ్యతిరేక బిల్లులను ఆమోదిస్తూ మరి ఈరోజు నేను తెలంగాణలో నేను ఒడ్లు కొనను ఈసారి నుంచి మరి అంతకుముందు ఎట్లా ఉండేనో కాంగ్రెస్ ప్రవేశపెట్టింది ఈరోజు ఐకేపీ సెంటర్ పిఎస్సి సెంటర్ల ద్వారా ఒడ్లు కొనుగోలు కేంద్రాలు పెట్టి వరంగల్ జిల్లా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధించుకునేందుకు నూతనంగా రైల్వే జేఏసీ కాజీపేట డివిజన్ సాధన సమితి ఏర్పాటు చేశారు. ఈ సమితిలో సభ్యులనే ప్రజా సంఘాలు హన్మకొండలోని ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైల్వే కోచ్ సాధించాలని వారు ఈ సందర్భంగా నిర్ణయించుకున్నారు. కాజీపేటకు ఫ్యాక్టరీ వస్తే ఉత్తర తెలంగాణలో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. ఈ నెల 10న ఉద్యమ రూపకల్పన చేయనున్నట్లు వారు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ తరలించడంలో కానీ ఈ ప్రాంతంలో 2007 నుండి రైల్వే ముట్టడి పాదయాత్ర అనేక వందలాది వేలాది మందితో అనేక ఉద్యమాలు నడిచినాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ ఆఫ్ యాక్ట్ వచ్చేటప్పుడు ఒక నిపుణుల బృందం ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ నిరుద్యోగ సమస్య ఉన్నది, తీవ్రవాద సమస్య ఉన్నది, ఉద్యోగాలు కల్పించాలి, కోచ్ ఫ్యాక్టరీ వస్తే వేలాది ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఈ ప్రాంతం యువతకు ఉపాధి దొరుకుతుంది అనేటువంటి డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని విభజన చట్టంలో పార్లమెంట్ సాక్షిగా, అంబేద్కర్ చట్టంలో సాక్షిగా అన్ని పార్టీల మద్దతుతో నిర్ణయం తీసుకొని పొందుపరచబడింది. ఈ రోజు ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అది ప్రజా వ్యతిరేకమైనటువంటిది. ఏ పార్టీలు ఏ ప్రజాప్రతినిధులు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. బేషరతుగా కేంద్ర ప్రభుత్వం విత్డ్రా చేసుకొని వెంటనే ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభించాల్సిందిగా మేమందరం కలిసి డిమాండ్ చేయడం జరుగుతున్నది. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరూ కూడా కలకాల స్వప్నం వరంగల్ ప్రాంతం తెలంగాణలో 2వ స్థానంలో ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి దక్షిణ భారతదేశానికి కూడలి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదుల రక్షణ చట్టం సాధనకి అధ్యక్షులు నేతి సత్యనారాయణ ఆధ్వర్యంలో రిలే నిరాదీక్షలు నిర్వహించారు. న్యాయవాదులు వామన్రావు దంపతుల హత్య కేసును సిబిఐకి అప్పగించాలని, అలాగే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ న్యాయవాదుల రక్షణ ద్వారానే సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ న్యాయవాదుల సంఘం జూనియర్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. అందులో న్యాయవాదులే ప్రధానమైన వారు. ఈ న్యాయవాదులని నడి రోడ్డు మీద నరికి చంపుతున్న వైనంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అండదండలు, పోలీసు యొక్క అందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు స్వయంగా చనిపోయినటువంటి వామన్రావు గారు కూడా వాళ్ళ యొక్క పేర్లు వెల్లడించడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ప్రజాస్వామ్య రక్షణ లేదు, సిబిఐ కేసు అప్పగించడం లేదు, ఏ విధమైనటువంటి పరిరక్షణ చర్యలు కూడా ఈ ప్రభుత్వం ఇంతవరకు తీసుకోలేదు. దానికై ప్రతి ఒక్క న్యాయవాది ఇవాళ ఉద్యమించడం జరుగుతుంది. న్యాయవాదుల పరిరక్షణ చట్టం కావాలి, ప్రజాస్వామ్య రక్షణ కావాలి. వామనరావు దంపతులను నడి రోడ్డుపై నరికి చంపినటువంటి కిరాతకులని న్యాయంలో విచారణ జరిపి మరి ఉరిశిక్ష విధించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. న్యాయవాదులకు పరిరక్షణ చట్టం ఇమీడియట్లీ తేవాలి. న్యాయవాద పరిరక్షణే ప్రజాస్వామ్య పరిరక్షణ. న్యాయవాద హత్య అంటే ఈ ప్రజాస్వామ్యం యొక్క హత్యనే. ఇది ప్రజాస్వామ్యం యొక్క హత్య అంటే ప్రభుత్వం ప్రజల యొక్క మనోభావాలని నిలబెట్టి హత్య చేసినట్టుగా, ప్రజల్ని హత్య చేసినట్టుగా భావిస్తున్నాం. కావున మేము ఉద్యమిస్తున్నాం. న్యాయవాద పరిరక్షణ చట్టం ఖచ్చితంగా తేవాలి. న్యాయం కోసం పోరాడే న్యాయవాదులకి రక్షణ లేకుంటే మరి ప్రజాస్వామ్యంలో మనుగడ ఎలా సాధిస్తుంది, మిగతా పౌరులు ఎట్లా జీవితం కొనసాగిస్తారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఈ రకంగా పట్టమొదలే దారుణకాండ, మారణకాండ చేస్తూ ఉంటే ఇదేనా బంగారు తెలంగాణ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. దీనికోసమైనా మా న్యాయవాదులు 50 రోజులు 60 రోజులు స్ట్రైక్ చేసి పోరాడి మా తెలంగాణ మాకు రావాలి, మా నిధులు నీళ్లు నియామకాలు జరుగుతాయని పోరాడిన ఫలితమేనా న్యాయవాదులు అనుభవించేది? వారికి ఇచ్చే కానుకేనా ఇది మీరు అని చెప్పి నేను సభాముఖంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. తక్షణమే సిబిఐకి ఎంక్వైరీ అప్పగించి దోషుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించి ఉరిదీయాలని చెప్పి సభాముఖంగా డిమాండ్ చేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేట జిల్లాలో ఉమామహేశ్వర స్వామి సన్నిధిలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి. ఉప్పల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. టీఆర్ఎస్ పార్టీ కల్లబొల్లి మాటలు నమ్మి ఓటు వేయవద్దన్న ఎంపీ రేవంత్ రెడ్డి.
జనగామ జిల్లా గణపురంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. పల్లా రాజేశ్వరరెడ్డిని గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే రాజయ్య. నారాయణపేట జిల్లా కోస్గిలో ఘనంగా ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు. అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. నల్గొండ జిల్లా త్రిపురారంలో బీజేపీ నాయకులు సమావేశం. ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగర్ ఉప ఎన్నికపై చర్చ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.